వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. సుజాత నగర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 43 రోజులుగా తాను సాగిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. పెందుర్తి స్థానిక ఎమ్మెల్యే సాగించిన అక్రమాలు, దోపిడీలపై విసుగుపోయిన ప్రజలు ఎన్డీఏకి బ్రహ్మరథం పడతారన్నారు. ఎంపీగా సీఎం రమేష్ గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారుస్తారని, అలాగే తాను ప్రభుత్వంలో పరపతి ఉపయోగించి పెందుర్తి నియోజకవర్గాన్ని విద్య, వైద్య, పారిశ్రామిక హబ్బులుగా మారుస్తానని హామీ ఇచ్చారు. మీడియా పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, వారి సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఏ ఊరు వెళ్ళినా ఇటు పెందుర్తి అర్బన్ అవ్వచ్చు, పెందుర్తి, సబ్బవరం, అరవాడ మండలాల్లో అవ్వచ్చు, గంట్యాడ మండలం 77వ వార్డు దగ్గర నుంచి 79 లంకిలపాలెం కానీ 88 నరలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని, కేవలం దాచుకోవడం కోసమే వాళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తారని చెప్పి ప్రజలు మాట్లాడుతున్న విధానం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దశల వారీగా మద్య నిషేధం చేసి ఆఖరి సంవత్సరం వచ్చేసరికి సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే 2024లో ఓటు అడగడానికి రాను అని చెప్తున్న పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తున్నాడు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. చీప్ లెక్కర్ పెట్టి ప్రభుత్వ షాపులతోనే లెక్కర్ అమ్మించి, అది కూడా డిజిటల్ సమాజం తెస్తానని చెప్పిన నేపథ్యం మనం చూసాం. కానీ ఒక్క లెక్కరకు మాత్రం క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఫోన్పే కానీ ఇలాంటి ఏమీ వాడకుండా క్యాష్ అండ్ క్యాష్తో గవర్నమెంట్ షాపులు పెట్టి చీప్ లెక్కర్ అందించిన పద్ధతిని మనం చూసాం. గతంలో 80 రూపాయలు ఉండే ముందు 280-60 రూపాయలకి వెళ్ళిందంటే ఆ చీపు లెక్కలు ఆరోగ్యం పాడు చేసే బ్రాండ్లు తెచ్చి ప్రజల్ని, ఆడవాళ్ళ పసుపు కుంకాలు చెరిపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే పంచగ్రామాల సమస్య 6 నెలల పరిష్కరించకపోతే ఓటు అడగడానికి రాను అన్న ఇక్కడ ఎమ్మెల్యే, సాలిగ్రామం తరలించకపోతే ఓటు అడగడానికి రాను అన్న ఈ అధిక్ రాజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఓటు అడగడానికి